హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈరోజు పండగ కదా. సో అలాగే టెంపుల్కి వెళ్ళాం. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చామన్నమాట. నేను మా ఫ్రెండ్కి ఆల్రెడీ చెప్పాను, బట్ ఇంతకుముందు చూశాను కానీ రీల్స్లలో, బట్ ఎప్పుడూ అనిపించలేదు. ఈసారి అడిగాను వెళ్దాము అని చెప్పి సరే అన్నారు. ఇంకా అక్క నేను ఇక్కడికి వెళ్దామన్నాం కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము మేము. అక్కడికి వెళ్ళి అలా బయట కూర్చున్నాం కానీ టోకెన్కి నేమ్ అడిగారనమాట. సో అక్క ఇచ్చేసి వచ్చింది. ఈ లోపు ఇంకా లోపల కూర్చోండి అన్నారు. మేము ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అలా కూర్చున్న ఒక 5 నిమిషాలకి మళ్ళీ పేరు పిలిచారనమాట. పేరు పిలిచి ఆ రిసిప్ట్ ఇస్తారు, అమౌంట్ది పే చేసిన తర్వాత ఇంకా 5 ఫ్లోర్కి వెళ్ళండి అన్నారు. వెళ్ళి అలా కూర్చున్నాము. అంబిషన్స్ చాలా బాగున్నాయి, సింపుల్గా అరిటాకు భోజనం. ఇంకా అలాగా పైకి వెళ్ళేసి అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత వాళ్ళే అరిటాకు వేశారు. ఈలోపు మేము వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చామన్నమాట. సో నేను వచ్చేసరికి పెడుతున్నారు. సో అందులో ఏమేమి పెట్టారో కూడా నేను చెప్తాను. ఈలోపు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళైతే గ్యాప్ లేకుండా అలా వడ్డిచ్చేస్తారనమాట. అక్కడ ఉన్న ఎన్ని కర్రీస్ ప్రతి ఒక్క ఐటెం వెంటనే వేసేస్తారనమాట. మనం అన్నీ వేయించుకోవాలి, ఏది ఒక్కటి కూడా వద్దు అనడానికి లేదండి. సో ఏదైనా ముందు స్వీట్స్తో స్టార్ట్ చేశారనమాట. పూర్ణం, గులాబ్ జామ్, పాయసం, అలాగే పులిహోర, పప్పు, పనసకాయ ఉంటుంది కదా. సో పనసకాయ రైస్ అన్నీ రకరకాలు పెట్టారండి. అందులోకి పెరుగు చట్నీ. వాళ్ళే కొన్ని కాంబినేషన్స్ కూడా చెప్తారు. అంతా ఈ పులిహోర, ఈ రైస్ పెట్టాం కదా, అవన్నీ అయిపోగానే మళ్ళీ రెండోసారి పనసకాయ రైస్ పెట్టారు. బాగుంది అని చెప్పేసరికి ఆ తర్వాత కర్రీస్ వేశారనమాట. పప్పు ఉంటుంది కదా, దాని పేరు అంత ఐడియా లేదండి. శనగపిండితో చేస్తారు కదా, బజ్జీలాగా చేసి కర్రీ చేస్తారు కదా. సో అదేమైనా పేరుంటే చెప్పండి. ఆ కర్రీ, అలాగే మునక్కాయ కర్రీ, పన్నీర్ కర్రీ అవి పెట్టారు. పచ్చళ్ళు పెట్టారు, ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, అప్పడం అవి పెట్టారనమాట. ఇంకా రైస్ పెట్టించుకొని కందిపొడి, కరివేపాకు పొడి 2 వేశారనమాట. ఇప్పుడు కందిపొడిలో క్యారెట్ పచ్చడి, అలాగే పప్పు కాంబినేషన్ చెప్పారు. ట్రై చేయండి అన్నారు. తిన్నాను, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే అలాగే లైక్ చేసుకోండి. అలాగే ఈ గులాబ్ జామున్ ఆల్రెడీ తిన్నాను స్టార్టింగే, మళ్ళీ తింటానో లేదో ఎండింగ్లో అనుకున్నాను. మళ్ళీ రెండోసారి వేశారనమాట. సో లాస్ట్లో తిన్నాను. అసలు పూర్ణం అయితే చాలా బాగుందండి. నెయ్యి వేశారు. అసలు వీటిలలో కూడా నెయ్యి కాంబినేషన్ చాలా బాగా తెలుస్తుంది. ఫ్లేవర్ కూడా భలే ఉంది. అసలు పొడులలో దిట్టంగా వేసేసారనమాట నెయ్యి. చాలా బాగుంది ఫుడ్. కాకపోతే మేము తినలేకపోయాం కానీ మళ్ళీ రెండోసారి కూడా అడుగుతున్నారు ఏమైనా కావాలా అని చెప్పేసి. వద్దంటే ఫుల్ అయిపోయిందని కూడా చెప్పేశాము. సో తినేసామన్నమాట పూర్తిగా. అసలు ఎందుకులేండి, ఇంకా నడవడానికి కూడా ఓపిక లేదు మాకు. తింటుంటే నాకైతే ఒక్కోసారి నిద్ర కూడా వస్తుంది ఫస్ట్ టైము. ఇంకా తర్వాత పెరుగుతో లాగిచ్చేసాను. పెరుగు మాత్రం గట్టిగా భలే ఉందండి. పెరుగు చాలా బాగుంది. ఇంకా అలా క్లీన్ తీసేసుకొని అలా వచ్చేసాను అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.